తమిళనాడులో స్టాలిన్ పళనిస్వామి మధ్య సమాధి వార్ పీక్స్ కు చేరింది. స్టాలిన్ పై పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ తన తండ్రి కరుణానిధిని గృహ నిర్బంధంలో ఉంచారన్నారు. స్టాలిన్ కోపాన్ని నాపై కాదు, మీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ రాజుపై చూపించండి, ఎందుకంటే ఈ మాటలు అన్నది నేను కాదు, రాజాని అన్నారు. ఈ మాట చెప్పింది ఒక్క ఏ రాజా మాత్రమే కాదు, కరుణానిధి పెద్ద కుమారుడు అలగిరి కూడా తన తండ్రిని జైల్లో ఉంచారని పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కరుణానిధిని గృహ నిర్బంధం చేసిన వారిపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాలిన్ తన తండ్రికి మెరీనా బీచ్ లో సమాధి ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారని, తాను పార్టీలో ఉన్నప్పుడు ఎంజీఆర్ సతీమణి జానకి చనిపోయినప్పుడు తాము మెరీనా బీచ్ లో సమాధి కోసం కోరామన్నారు. అప్పుడు అనుమతి ఇవ్వడం కుదరదని కరుణానిధి చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే ఇస్తాము, లేకపోతే ఇవ్వమన్నారని తెలిపారు. తాను ఎంపీ సీఎంగా ఉన్నప్పుడు స్టాలిన్ నాన్న చెప్పింది అమలు చేశారని గుర్తు చేశారు. అందుకే అనుమతి ఇవ్వలేదని, గిండిలో 2 ఎకరాలు ఇచ్చామని తెలిపారు పళనిస్వామి.